అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహకంలో చాలా ఇళ్లకు అనుమతులు ఇచ్చారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలని ప్రశ్నించారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని వాటిని ఎందుకు కోల్చరని అడిగారు. కాంగ్రెస్ది ఆపన్న హస్తం కాదు, భస్మాసుర హస్తం అని అన్నారు. మీ పార్టీకి హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి ఎద్దేవా చేశారు. రేవంత్ది రాతి గుండె అని ఆయన ఫైర్ అయ్యారు. నెలకేళ్ళు నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇయ్యలే. పిల్లలకు పేదవాళ్ళు ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి యాడికలు వస్తాయి డబ్బులు, దీనికి యాడికలు వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టలేదు. 6 నెలలకెళ్ళి నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇయ్యలే. పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనే? పైసలు నువ్వు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇల్లు కూలగొడతారట. పేదవాళ్ళను నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడదు. ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి యాడికలు వస్తాయి డబ్బులు, దీనికి యాడికలు వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టలేదు. 6 నెలలకెళ్ళి నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇయ్యలే. పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనే? పైసలు నువ్వు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇల్లు కూలగొడతారట. పేదవాళ్ళను నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడదు. ఎప్పుడు ఇస్తావు? సిద్దిపేట జిల్లా కొమర